ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. అయితే ఈరోజు ఒక కొత్త వీడియోతో, ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే స్కూల్స్ వాటి కేటగిరీలు. మనం రేపొద్దున కౌన్సిలింగ్‌కి వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళు కొన్ని స్కూల్స్‌ని డిస్‌ప్లే చేస్తారు. మనం చాయిస్ చేసుకోండి, మీరు చూస్ చేసుకోండి అని. అప్పుడు ఆ డిస్‌ప్లే చేసినప్పుడు ఆ యొక్క బోర్డు మీద లేకపోతే ఆ యొక్క స్క్రీన్ మీద మనకి 4 రకాల స్కూల్స్ అనేవి కనపడతాయండి. ఒకటి కేటగిరీ 1 అండి, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 ఇలా 4 రకాలైనటువంటి స్కూల్స్‌ని మనకి చూపించడం జరుగుతుంది. మనం ఏం చేస్తాం, ఏ కేటగిరీకి ఎటువంటి లాభం ఉంది, ఏ కేటగిరీ ఎలా ఉంటుంది, ఏ కేటగిరీ స్కూల్ మనం ఎంచుకుంటే మనం లాభం పొందుతాము అనే కాన్సెప్ట్ మనకు తెలియదు. కనుక దాని గురించి కూడా తెలుసుకుని పూర్తి వివరణతో మనం కౌన్సిలింగ్కి వెళ్ళామనుకోండి, మనం ఖచ్చితంగా లాభం పొందడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ స్కూల్స్ వాడు ఏం చేస్తాడంటే కేటగిరీ 1 అని చూపించి ఆ పక్కన జెడ్పీ పెడతాడు, లేదా ఎంపీపీ స్కూల్ పెడతాడు, యూపీ స్కూల్ పెడతాడు, సంథింగ్ స్కూల్ పెడతాడు. మనం ఏమనుకుంటాం, ఓకే జెడ్పీ కనపడింది కదా, ఓకే ఇది మనం క్యాండిడేట్ చేసుకుందాం అని మనం ఏం చేస్తాం, ఆ స్కూల్స్ని చూస్ చేసుకుంటాం. సో దానివల్ల మనకు తెలియకుండానే అసలు కేటగిరీ 1 స్కూల్ అనేది ఏమిటి అని మనకు అవగాహన లేకుండానే దాన్ని మనం ఎంచుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం అండి. సో మనము ఆ కేటగిరీలో ఉన్న స్కూల్స్ ఏంటి, సో దానివల్ల లాభం ఏంటి, కేటగిరీ 1 తీసుకోవడం బెటరా, 2 తీసుకోవడం బెటరా, 3 చాయిస్ చేసుకోవడం బెటరా, 4ని చూస్ చేసుకోవడం బెటరా అనేది మనకు ఒక అవగాహన ఏర్పరచుకోవాలి. కనుక ఈ యొక్క రోజున మనం ఇప్పుడు మీరు ఒకసారి బోర్డు వంక మీరు చూసినట్లయితే ప్రతి విషయాన్ని కూలంకుషంగా ఈ యొక్క స్కూల్స్ వల్ల లాభాలు ఏమిటి, మనం ఏ స్కూల్ ఎంచుకోవడం వల్ల మనం బెనిఫిట్ పొందుతాము అనే విషయాన్ని సవివరంగా ఈ యొక్క వీడియోలో మనం నేర్చుకున్నాం. ఒకసారి మీరు నాతో బోర్డు వంక చూడండి. ఈ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే డిఎస్సి 2025లో మనకి ఏ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయన్నది లాస్ట్ నేను చెప్తాను. ఇప్పుడు స్కూల్స్ వీటి కేటగిరీలు ఎలా ఉంటాయండి అంటే, ఈ స్కూల్స్ని కేటగిరీగా మనం గవర్నమెంట్ డివైడ్ చేసినప్పుడు 4 కేటగిరీలుగా డివైడ్ చేసింది. ఏంటండి, 4 కేటగిరీ స్కూల్స్గా డివైడ్ చేసింది. మనం ఒక్కొక్క కేటగిరీ స్కూల్స్ గురించి నేర్చుకుపోయే ముందు మనం ఒకసారి ట్రాన్స్ఫర్కి వెళ్ళామనుకోండి, ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్కి వెళ్ళైతే మనకి స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఒక 2-3 నెలలు అయింది, లేదా 6 months 8 months అయింది, నాకు ట్రాన్స్ఫర్ కావాలి సార్ అంటే వాళ్ళు ఎవరు, సో ఎందుకు ఇవ్వరు అంటే, మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత మినిమమ్ 2 years అనేది కంప్లీట్ చేయాలి. సో 0 సర్వీస్తో ఎవరు ఇవ్వరండి. మినిమం 2 years కంప్లీట్ చేస్తే అప్పుడు మనం రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు ట్రాన్స్ఫర్, లేకపోతే లేదు. కానీ అలా కాకుండా మ్యాక్సిమం అదే స్కూల్లో ఒక 8 years కనుక మీరు పనిచేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మీరు వద్దన్నా కూడా ట్రాన్స్ఫర్కి మనం ఎలిజిబుల్ అయిపోతాము, ట్రాన్స్ఫర్ తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు మినిమం 2 yearsకి మ్యాక్సిమం 8 yearsకి మనిషి యొక్క జీవితంలో జాబ్ పొందిన వాళ్ళు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా అవ్వాల్సిందే. మరి అది ట్రాన్స్ఫర్ విషయం అండి. అయితే మనం క్రైటీరియాగా 8 years అనేది మనం తీసుకోవాలి. సో నేను ఇందాక చెప్పినట్లుగా స్కూల్స్ అనేది మనకి 1, 2, 3, 4 కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 అనేటటువంటి స్కూల్స్ని మనం ఇక్కడ క్లాసిఫికేషన్గా వివరించి మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం. సో ఫస్ట్ కేటగిరీ 1 స్కూల్ మనం చూసినట్లయితే ఆ కేటగిరీ 1 స్కూల్ ఎక్కడ ఉంటాయి సార్ అని మీరు ఒకసారి మీరు అడిగినట్లయితే, ఈ కేటగిరీ 1 అనే స్కూల్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మాది వెస్ట్ గోదావరి హెడ్ క్వార్టర్ అనేది ఏలూరు, లేదా వెస్ట్ గోదావరి హెడ్ క్వార్టర్ అనేది భీమవరం. ఇలాగా ఆ హెడ్ క్వార్టర్లో సిచ్యువేట్ అయ్యే స్కూల్స్ని కేటగిరీ 1 స్కూల్లో పరిధిలోనే తీసుకొస్తారు. అంతేకాదండి, సిటీస్లో ఉంటాయండి, కార్పొరేషన్లో కూడా ఉంటాయి. మరొకసారి చెప్తున్నాను, కేటగిరీ 1 అనే స్కూల్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోను, సిటీస్లోను, కార్పొరేషన్స్లోను ఇవి సిచ్యువేటెడ్ చేయబడి ఉంటాయి. మరి ఈ యొక్క కేటగిరీ 1లో ఈ విధంగా సిచ్యువేట్ అయి ఉన్నప్పుడు ఆ కేటగిరీ 1లో నీవు కనుక జాబ్ కనుక చూస్ చేసుకున్నట్లయితే, నువ్వు ఒక సర్వీస్ అక్కడ ఉండాలని నువ్వు అనుకున్నట్లయితే, అప్పుడు మనకి హెచ్ఆర్ఏ అంటే ఏంటంటే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది 16% ఇస్తారండి. దాంతోపాటుగా స్టేషన్ పాయింట్, సర్వీస్ పాయింట్. ఇక్కడ స్టేషన్ పాయింట్ అంటే ఏంటి, సర్వీస్ పాయింట్ ఏంటి అనేదాన్ని
నేను ఈ యొక్క వీడియో చివరిలో మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు హెచ్ఆర్ఏ కేటగిరీ 1 స్కూల్కి 16% ఇస్తారు, స్టేషన్ పాయింట్ 1 ఇస్తారు, సర్వీస్ పాయింట్ 1/2 అంటే 0.5 అంటే ఆఫ్ అనేది ఇస్తారు అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఈ యొక్క కేటగిరీ 1 స్కూల్స్ని హెచ్ఆర్ఏ 16 ఉన్నప్పుడు సర్వీస్ పాయింట్ స్టేషన్ పాయింట్ తగ్గుతాయండి. సో సర్వీస్ పాయింట్ సేమ్ 1/2 అలాగే ఉంటుంది, కానీ స్టేషన్ పాయింట్ మాత్రం మారుతూ ఉంటాయి. ఎందుకు అంటే దీని యొక్క హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ ఎలవెన్స్ 16% కాబట్టి. ఇక్కడ సర్వీస్ పాయింట్ మనకి ఆఫ్ అని చెప్పాను కదండి, అని ఏ కేటగిరీ స్కూల్స్కైనా సర్వీస్ పాయింట్ ఆఫ్ ఇస్తున్నారు. అదేంటంటే ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి. మినిమం ఇందాక చెప్పాను కదా మీకు, మినిమం 8 years అయితే కనుక మనం ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇప్పుడు మనం ఈ కేటగిరీ 1 స్కూల్స్లో మనకు వచ్చేటువంటి సర్వీస్ పాయింట్ ఎలా ఉంటాయనేది ఒకసారి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సర్వీస్ పాయింట్ అనేది ఆఫ్ అని మీకు ఇందాక చెప్పాను. సో ఎన్ని సంవత్సరాలు మనం పెడుతున్నాం, ఎన్ని సంవత్సరాలు మనం రిలీవ్ అవుతున్నాం స్కూల్ నుంచి అంటే 8 years. 8 into ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 4 points అండి. సో అలాగే స్టేషన్ పాయింట్ వచ్చామనుకోండి, ఈ స్టేషన్ పాయింట్ మనకి ఇక్కడ ఒకటే ఇచ్చారండి. సో ఎప్పుడైతే మనకి హెచ్ఆర్ఏ ఎక్కువ ఉందో స్టేషన్ పాయింట్ అనేది తక్కువగా ఉంటుంది, హెచ్ఆర్ఏ తక్కువ ఉంటుందో స్టేషన్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సర్వీస్ పాయింట్ స్టేషన్ పాయింట్ మనం చూసినట్లయితే 8 into 1 ఈజ్ ఈక్వల్ టు 8. టోటల్ 8, 4 మనం కౌంట్ చేస్తే 12 ఉన్నాయండి. అంటే కేటగిరీ 1 స్కూల్స్లో నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే, నేను ట్రాన్స్ఫర్ అవ్వడానికి నీ యొక్క పాయింట్ని గవర్నమెంట్ చూసేది ఎలా చూస్తుంది అంటే 12 pointsని చూస్తుంది. ఈ 12 points నీకు వచ్చింది. సో అదే నువ్వు కేటగిరీ 2 స్కూల్కి వెళ్ళావనుకోండి, కేటగిరీ స్కూల్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనం మండల్ హెడ్ క్వార్టర్లో ఉంటాయండి. మొదటిది కేటగిరీ 1, మనం ఇప్పుడు రెండోది కేటగిరీ 2 స్కూల్కి వెళ్ళినట్లయితే ఈ కేటగిరీ స్కూల్స్ అనేవి మండల్ హెడ్ క్వార్టర్లో ఉంటాయి, టౌన్స్లో ఉంటాయి. సో దీనికంటే కొంచెం జనాభా తక్కువ గల ప్రదేశాల్లో ఇవి ఆక్యుపై చేయబడి ఉంటాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు 8 kilometerల పరిధి లోపల ఉంటాయండి. మ్యాక్సిమం 8 kilometers 10 kilometer పరిధిలో ఈ కేటగిరీ స్కూల్స్ అనేవి మనకు ఉంటాయి. సరే, మరి ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ ఎంత ఇస్తారంటే 12% ఇస్తారు. ఇందాక కేటగిరీ 1లో 16% ఇచ్చారు, ఇక్కడ 12% ఇచ్చారు. స్టేషన్ పాయింట్ ఎంత అంటే 2 points ఇస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ హెచ్ఆర్ఏ తగ్గుతున్న కొద్దీ స్టేషన్ పాయింట్స్ అనేవి మనకి పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే సేమ్ ఇందాకలాగే సర్వీస్ పాయింట్ ఎప్పుడు పెరగదు, 1/2 ఉంటుంది. సో 8 into 2 ఈజ్ ఈక్వల్ టు 4, 8 into 2 ఈజ్ ఈక్వల్ టు 16. సో కలిపితే 20 points. అంటే కేటగిరీ 1 స్కూల్లో నువ్వు ఉంటే 12 points సాధిస్తావు, కేటగిరీ 2 స్కూల్లో నువ్వు వర్క్ చేసినట్లయితే 20 points సాధిస్తావు. ఈ పాయింట్ల ఆధారంగానే మనకి ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. ఎన్ని పాయింట్లు ఎక్కువ ఉంటే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి అంత దగ్గరలో స్కూల్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనము థర్డ్ కేటగిరీలోకి వెళ్దాం. కేటగిరీ థర్డ్కి వెళ్ళినట్లయితే ఈ స్కూల్స్ అనేవి విలేజెస్లో ఉంటాయండి. అంటే ప్రతి విలేజెస్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు అర్థం గురించి ఎంపీపీ స్కూల్స్, యూపీపీ స్కూల్స్ అంటే మండల ప్రజాపరిషత్ స్కూల్స్లో ఉంటాయి. అలాగే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అనేవి కేటగిరీ 3లోకి వస్తాయి. అవి దానికి ఇచ్చేటటువంటి హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత ఉంటుందండి, 10% ఉంటుందండి. 10% హెచ్ఆర్ఏ ఇస్తారు, స్టేషన్ పాయింట్స్ 3 ఇస్తారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ హెచ్ఆర్ఏ తగ్గుతున్న కొద్ది స్టేషన్ పాయింట్స్ అనేది పెరుగుతున్నది. మీకు కేటగిరీ 1లో 16% వచ్చిందండి హెచ్ఆర్ఏ, కానీ సర్వీస్ పాయింట్ ఏమైంది, స్టేషన్ పాయింట్ తగ్గింది. సో దానివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఇక్కడ కూడా లాభం ఉంది, నష్టం ఉంది, లాభం ఉంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 8 into ఆఫ్ 4 points, 8 into 3 ఇక్కడ స్టేషన్ పైన 3 అనుకున్నాం కదండి, 24. టోటల్ కొడితే 28 పాయింట్లు. కేటగిరీ 1 12 points, కేటగిరీ 2 20 points, కేటగిరీ 3కి 28 points. సో ఇప్పుడు మీకు ఒక అర్థమైంది, కేటగిరీ 3 అనేది విలేజెస్లో ఉంటాయి, ఎంపీపీ స్కూల్స్ ఉంటాయి, కొంచెం 10 kilometers దాటి ఉంటాయి. ఎక్కువగా విలేజెస్లో సిచ్యువేట్ ఉండే స్కూల్స్ కేటగిరీ 1లోకి వస్తాయి, కేటగిరీ 3లోకి వస్తాయని మీకు అర్థం అయింది. తర్వాత మనం అతి ముఖ్యమైనటువంటి కేటగిరీ 4లోనికి వెళ్దాం. అదేంటి అంటే
కేటగిరీ 4 అనేది ఈ 3 యొక్క కేటగిరీ స్కూల్స్ కంటే డిఫరెంట్గా ఉంటుందండి. మీకు నా సలహా ఏంటంటే కొంచెం జెంట్స్కి కేటగిరీ 4 అనే స్కూల్ని ఎంచుకోవటము, చూస్ చేసుకోవటము చాలా మంచిదండి. ఎందుకంటే ఇలా చూస్తే అలా వచ్చేస్తాయి 8 ఇయర్స్, అది ప్రాబ్లం ఏమీ కాదు. సో అది ఎలా ఎంచుకోవడం వల్ల నా అభిప్రాయం నేను చెప్తాను. అసలు మీరు చూడండి, కేటగిరీ 4లో హెచ్ఆర్ఏ ఎంత ఉందండి? 10% ఉంది. ఇక్కడ కూడా హెచ్ఆర్ఏ 10% ఉన్నట్టు ఇక్కడ కూడా 10% ఏముంటుంది? స్టేషన్ పాయింట్స్ మాత్రం 5 పాయింట్స్ ఇస్తారు. ఇది మనకు మెయిన్ అండి. సరే, ఈ కేటగిరీ 4 అనే స్కూల్స్ ఏ ప్రదేశాల్లో మనకి ఆవరించి ఉంటాయి, ఏ ప్రదేశాల్లో సంక్షిప్తమై ఉంటాయని అంటే ఇవి ఎక్కువగానండి రివర్ సైడ్, ఎక్కువ నదిని దాటి వచ్చిన ప్రదేశాల్లో ఉంటాయి. అంటే కొన్ని అననుకూల పరిస్థితుల్లో ఈ స్కూల్స్ నిర్మించబడి ఉంటాయి. బ్రిడ్జ్ పాయింట్లో ఉంటాయి, లేకపోతే బ్రిడ్జ్ లేని స్థలాల్లో కూడా ఉంటాయి. రోడ్డు ఫెసిలిటీ ఉండదు, వర్షాకాలం వస్తే అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. ఏమండి, బురదమయంగా ఉంటాయి, సరైన ఫెసిలిటీస్ ఉండవు, రవాణా సౌకర్యాలు ఉండవు. అయితే మీకు అక్కడ ఇది రిమోట్ ఏరియాస్ అంటారు పెట్టింది. ఇక్కడ మీకు ఒక ఓన్ వెహికల్ అనేది ఉండడం అవసరము. అందువల్ల ఇటువంటి డ్రాబ్యాక్స్ అన్నీ కూడా కేటగిరీ 4 స్కూల్లో ఉంటాయండి. మరొకసారి బ్రిడ్జ్ పాయింట్స్ అనేది ఎక్కువగా ఉండదు, ఆ బ్రిడ్జ్ ఒకసారి దాటవలసి వస్తుంది. అక్కడ రివర్ సైడ్ ఎక్కువగా అనుకుని ఉంటాయి. కొన్ని సెలయేర్లు దాటి, ఆ కొండ పుట్టలు దాటి కూడా మనం స్కూల్కి ప్రయాణం చేయాల్సిన అవసరాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి స్కూల్ని మనం పిల్లలకు బోధించాల్సి ఉంటుంది. అలాగే రోడ్ ఫెసిలిటీస్ అనేది ఉండదు, కచ్చా రోడ్స్ కింద ఉంటాయి, మట్టి రోడ్లు, కంకర రోడ్లు ఉంటాయి. అది వర్షాకాలం బురదమయమై ఉంటాయి. ఆ తర్వాత రిమోట్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటాయి. అయితే ఇటువంటి మైనస్లు ఉన్నాయనుకోండి, ప్లస్లు కూడా ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటారేమో, ఇక్కడ హెచ్ఆర్ఏ 10% అయితే అవ్వచ్చు, స్టేషన్ పాయింట్స్ 5 ఇచ్చారండి. ఇది ట్రాన్స్ఫర్కి చాలా ఎక్కువగా మనకు ఉపయోగపడతాయి. మీరు కనుక ఈ స్కూల్స్ను మనం ATS కంప్లీట్ చేస్తే మనకు వచ్చే 2 పాయింట్లకి వస్తేనండి 8 × 1/2 = 4, 8 × 5 అండి. ఇక్కడ 5 పాయింట్స్ అని చెప్పాను కదా, 5 స్టేషన్ పాయింట్స్, 8 × 5 = 40, టోటల్ 42. ఈ 48 పాయింట్స్ మనకి సర్వీస్ లిస్ట్లో మనకి ఏర్పాటు చేసి, ఆ సర్వీస్ లిస్ట్లో ఎవరికైతే ఎనఫ్ పాయింట్స్, ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో తన సర్వీస్ను బేస్ చేసుకుని దాని ఆధారంగా దగ్గరకు స్కూల్స్లో నెక్స్ట్ ఆఫ్టర్ 8 ఇయర్స్ యూ విల్ గెట్ ఏ గుడ్ స్కూల్ అకార్డింగ్ టు యువర్ ఎర్నింగ్ పాయింట్స్. నువ్వు సంపాదించిన పాయింట్స్ తోటి నువ్వు మంచి స్కూల్స్ని నెక్స్ట్ 8 ఇయర్స్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ అనేది నీకు దగ్గరలో, నీవు ఉండేటువంటి నివాస స్థలానికి దగ్గరలో రావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా 4 రకాల కేటగిరీ స్కూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు డిఎస్సీలో ఎక్కువగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు తెలిసిన మాత్రం ఏంటంటే అండి, కేటగిరీ 3, కేటగిరీ 4 స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. కేటగిరీ 1 అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఇవి మున్సిపల్ స్కూల్స్, కార్పొరేషన్స్, సిటీస్లో ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. అదేమిటంటే, మనం అబ్జర్వ్ చేస్తే ఒక స్కూల్ అసిస్టెంట్కి ఇంకో స్కూల్ అసిస్టెంట్కి ఆయన పోస్ట్ ఈక్వల్ అనండి. స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఈక్వల్, అది సైన్సా, సోషలా, హిందీ అని కాదండి, ఎవరైనా స్కూల్ అసిస్టెంట్. కానీ తను తీసుకున్నటువంటి శాలరీలో 4, 5, 6 వేలు దాకా డిఫరెన్స్ ఉంటుందండి. ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే ఈ హెచ్ఆర్ఏ బట్టే ఉంటుంది. నువ్వు మున్సిపల్లో పనిచేస్తే 16% హెచ్ఆర్ఏ ఉంటుంది. అదే నువ్వు కేటగిరీ 4లో పనిచేస్తే స్టేషన్ పాయింట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో హెచ్ఆర్ఏ అనేది తక్కువగా ఉంటుంది. సో ఏదేమైనా మీరు స్కూల్ అసిస్టెంట్కి డిఫరెన్స్ ఈ విధంగా రావడానికి కారణం ఏంటంటే, ఆ కేటగిరీలో ఉన్న స్కూల్ని ఆధారం చేసుకునే వెళ్ళాలి. నాకు హెచ్ఆర్ఏ ఎక్కువ కావాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా కేటగిరీ 1 స్కూల్ ఎంచుకోవాలి, లేదా 2 స్కూల్ ఎంచుకోవాలి. లేదు నాకు పల్లెటూరు వాతావరణం కావాలి, ఇంకా కొంచెం దూరంగా ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం నాకు కావాలనుకుంటే మీరు 3, 4 స్కూల్స్ ఎంచుకోవాలి. కేటగిరీ 4 స్కూల్ ఎంచుకుంటే ఇంకా మంచిది. అంటే మరీ అంత దారుణం లేదు కదా, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది, ప్రతిదీ డెవలప్మెంట్, అడ్వాన్స్మెంట్లో మనం టెక్నాలజీలో అడ్వాన్స్లో ఉన్నాం కనుక కేటగిరీ 4 వచ్చినా కూడా మీరు హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, కేటగిరీ 1లో జెడ్పీ స్కూల్స్ ఉంటాయి, కేటగిరీ 2లో జెడ్పీ స్కూల్స్ ఉంటాయి, కేటగిరీ 3లో ఉంటాయి, కేటగిరీ 4లో జెడ్పీ స్కూల్స్ కూడా ఉంటాయి. అయితే కేటగిరీని బట్టి స్కూల్ యొక్క ఫెసిలిటీస్ అనేది, తర్వాత దానికి ఉన్నటువంటి ఫీచర్స్ అనేది మారుతూ ఉంటాయి. సో ఈ వీడియో ద్వారా మీకు
స్కూల్స్ ఏమంటే ఏంటి, వాటి కేటగిరీస్ ఏంటి ఏమిటి, వాటికి హెచ్ఆర్ఏ అంటే ఏంటి, స్టేషన్ పాయింట్ అంటే ఏంటి. స్టేషన్ పాయింట్ అంటే మనం వర్క్ చేసేటప్పుడు మన యొక్క అనుభవం, మన యొక్క సర్వీస్కి తగిన విధంగా వాళ్ళు ఇచ్చేటటువంటి పాయింట్స్నే స్టేషన్ పాయింట్ అంటారండి. సర్వీస్ పాయింట్ అనేది మనం 8 ఇయర్స్లో చేసే సర్వీస్ని క్యాలిక్యులేట్ చేసి ఇయర్కి ఆఫ్ పాయింట్గా సర్వీస్ డిక్లేర్ చేస్తారు. ఇది అంతకంటే స్టేషన్ పాయింట్కి సర్వీస్ పాయింట్కి అంత డిఫరెంట్ ఏం లేదు. కనుక ఈ 4 రకాల స్కూల్స్ని మీరు ఒక పేపర్ మీద చక్కగా రాసుకుని ఒకసారి కనుక మీరు ఒకసారి అయితే ఈ వీడియోని మరొకసారి 2-3 సార్లు మీరు చూసినట్లయితే దీని మీద అవగాహన అనేది వస్తుంది. రేపు పొద్దున మనకి బోర్డు మీద డిస్ప్లే చేయగానే కేటగిరీ 1 మంచిదా, కేటగిరీ 2 స్కూల్ మంచిదా, కేటగిరీ 3 మంచిదా, కేటగిరీ 4 మంచిదా, ఏది మనం తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ పొందుతాం, ఏది ఇచ్చారో ఎక్కువ వస్తుంది అన్నది నేను చెప్పానని కాదు, కానీ మీ యొక్క అంచనాకు అనుకూలంగా మీరు ఈ కేటగిరీ స్కూల్స్లో ఎంచుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్తారని, మరొక ముఖ్యంగా ఈ యొక్క కౌన్సిలింగ్లో మీకు ఎటువంటి తడబాటు లేకుండా చక్కని రీతిలో ఈ యొక్క ఎక్స్ప్లెనేషను అర్థమైందని నేను అనుకున్నాను. మరొకసారి మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఛానల్ మీరు చాలా బాగా ఆదరించారు, చాలా బాగా మోటివేట్ చేశారు. ఇదే విధంగా మీరు ఇచ్చిన లైక్ ద్వారా ఈ యొక్క ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని పాయింట్స్ తెలుసుకుని మీ ద్వారా బెనిఫిట్ పొందడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. మరొక మంచి వీడియోతో మరొకసారి కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.